నాట్ ఓన్లీ ఫార్మా, ఐటీ, బిర్యానీ, తెలుగు సినిమా ఐకాన్గా కూడా హైదరాబాద్కి దేశవ్యాప్త గుర్తింపు ఉంది. దీన్ని గ్లోబల్ సైజ్కి తీసుకువెళదామని తెలంగాణ ప్రభుత్వం కొత్తగా స్క్రీన్ ప్లే రాసుకుంటోంది. సౌత్ కొరియా తరహాలో సినిమా రంగాన్ని ఎంకరేజ్ చేస్తున్నాం అని ఒక స్కెచ్ కూడా వేసుకుంది. కానీ తెలుగు సినిమాకి రెండో కన్ను ఆంధ్రప్రదేశ్ వాయిస్ ఏంటి, మాకిప్పుడే తెలియాలి అని ఓపెన్గానే అడుగుతోంది పరిశ్రమ పెద్దరికం. ఒక్క టాలీవుడ్, రెండు రాష్ట్రాలు, ఎవరికెంత అటాచ్మెంట్ చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. విభజన కోసం దశాబ్దాల ఉద్యమాల తర్వాత అనివార్య కారణాలతో 2014లో తెలుగు నేల రెండుగా చీలిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడివిడి రాష్ట్రాలుగా విడిపోయి ఎవరి పాలన వాళ్ళు చేసుకోవాలి అంటూ స్పష్టమైన విధి విధానాలతో విభజన చట్టాల్ని రాసుకున్నారు. ఊళ్ళు పంచుకున్నారు, ఆస్తులు పంచుకున్నారు, అప్పులు పంచుకున్నారు, బడ్జెట్లు కూడా రెండయ్యాయి. కానీ చీలికకి నోచుకోని రంగం ఏదైనా ఉందా అంటే అది సినిమా ఇండస్ట్రీ ఒక్కటే. మనం తెలుగు వాళ్ళం కనుక తెలుగు సినిమా ఏకతాటిపైనే నిలబడింది. కానీ అది అదృష్టమో లేక దురదృష్టమో ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. రెండు రాష్ట్రాల మధ్య ఏదో ఒక సందర్భంలో సీజన్కి ఒక్కసారైనా చర్చ షురూ అవుతోంది. సినిమా పరిశ్రమపై ఏ రాష్ట్రానికి ఎక్కువ ప్రేమ, ఏ రాష్ట్రం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది అనే పంచాయతీ ఇదిగో ఇప్పుడు మళ్ళీ మొదలైంది. సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేస్తే ఉందనుకున్నాను. హైటెక్ లో నిర్వహించిన గద్దర్ అవార్డుల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎన్టీఆర్ జాతీయ అవార్డు అందుకున్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. సినీ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతూనే ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ చేపట్టినా సహకరించడానికి సినీ రంగం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెబుతూ ఏపీ ప్రభుత్వం కూడా సినీ రంగాన్ని మరింతగా ప్రోత్సహించాలంటూ చిరంజీవి సహా కొందరు సీనియర్లు చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో డిబేటబుల్ పాయింట్లయ్యాయి. ఫిలిం నగర్ల నుంచి సెక్రటేరియట్ల దాకా ఇదే కరం టాపిక్. సినీ అవార్డుల ఫంక్షన్ కి సినిమాటోగ్రఫీ మంత్రి రాకపోవడం గురించి, నార్త్ ఇండియా నుంచి మాధురి దీక్షిత్ రావడం గురించి, దిల్ రాజుతో దేవిశ్రీ ప్రసాద్ వేయించిన డాన్స్ గురించి, ఇలా అన్ని రకాల ఆల్ రౌండ్ ఫీడ్బ్యాక్ తో గదర్ అవార్డుల వేడుక ట్రెండ్ అవుతోంది. సరిగ్గా ఇదే సమయంలో సడన్ గా వేదికని అలంకరించిన ప్రముఖులు ఇచ్చిన కొన్ని స్టేట్మెంట్లు సడన్ గా వైరల్ కావడం, కామెంట్ బాక్సుల్ని ఆక్యుపై చేయడం, నిన్నటి నుంచి పరిశ్రమల లోపల వెలుపల వాటిపైనే గంభీరంగా చర్చ జరగడం ఒక ఆసక్తికర పరిణామం. ఇండియన్ సినిమాకి హైదరాబాద్ ఐకాన్ లాంటిదని, తెలుగు పరిశ్రమకి ఛాంపియన్ తెలంగాణ ప్రభుత్వం అని, తెలంగాణ హీరో రేవంత్ రెడ్డి అని సినిమా సెలబ్రిటీలు సమయానికి తగు మాట్లాడి శబాష్ అనిపించుకున్నా తెలంగాణకి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తో పోలిక పెట్టడం సహజంగానే హెడ్లైన్ వార్త అయింది. చెప్పిన తీరు వినమ్రంగా ఉన్నప్పటికీ ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రం గుచ్చినట్టుగా ఉందని, డైరెక్ట్ గా పాయింట్అవుట్ చేసినట్లుగా ఉందని రియాక్షన్లు వచ్చాయి. నిజానికి తెలుగు సినిమా పరిశ్రమకి గర్వినాభి లాంటిది మోస్ట్ ఈవెంట్ఫుల్ సిటీ హైదరాబాదే కనుక, అది తెలంగాణ స్టేట్ క్యాపిటల్ కనుక రేవంత్ సర్కార్ తో ఇండస్ట్రీ పెద్దలకుండే ర్యాపోనే వేరు. సమయం సందర్భం కలిసి వచ్చిన ప్రతిసారి తెలంగాణ ప్రభుత్వానికి కాంప్లిమెంట్లు కామన్. హైదరాబాద్ ని ఫిల్మ్ క్యాపిటల్ గా చెయ్యాలని సీఎం గారికి అత్యంత కోరిక. ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరుతూ ఉందని మనకు అనిపిస్తూ ఉంది. అంటే హైదరాబాద్ని ఫిల్మ్ క్యాపిటల్గా మీరు చేయాలన్న మీ దృఢ నిర్ణయానికి ఇండస్ట్రీ ఎప్పుడు తోడుంటుంది. డిసెంబర్ లో జరిగిన రైసింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో మెగాస్టార్ చిరంజీవి నుంచి సూపర్ పాజిటివ్ వాయిస్ వినిపించింది. ఒక చిరంజీవిగా రాలేదు, పరిశ్రమ తరపున ఒక ఏజెంట్ గా వచ్చా. ప్రభుత్వం చేపట్టే కార్యాచరణలో సైనికుల్లా పనిచేస్తామని మాటిచ్చారు. భాగ్యనగరాన్ని గ్లోబల్ సినిమా హబ్ గా మార్చాలన్న రేవంత్ బ్రెయిన్ చైల్డ్ ని పెంచి పోషిద్దామన్నారు. హైదరాబాద్ ని ఫిలిం హబ్గా చేయాలి. అదేదో ఒక తెలుగు ఇండస్ట్రీ వరకో లేకపోతే సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ వరకో లేకపోతే భారతీయ వరకో కాదు, గ్లోబల్. మనకి ఏమి తక్కువ అని, ఇక్కడ ఏ వనరులు తక్కువ అని చెప్పేసి, ఏ ఎంకరేజ్మెంట్ తక్కువ అని చెప్పేసి మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఎందుకు కొన్ని తెలుగు ఫిలిమ్స్ ఒక లాంగ్వేజ్కే మనం కన్ఫైన్డ్ అయ్యాం? గ్లోబల్గా అన్ని రకాల ఇండస్ట్రీస్, ఇతర లాంగ్వేజ్ నుంచి సినిమా వాళ్ళు ఇక్కడ రావాలి, ఇక్కడ షూటింగ్ చేసుకోవాలి, అది నా ధ్యేయం అని అన్నప్పుడు చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు. చాలా అది నిజం కుదురుతుందా? ప్రశంసలు ఎప్పుడూ వినసొంపుగానే ఉంటాయి. పనిగట్టుకుని చేస్తే తప్ప వివాదాస్పదం కావు. పక్కన వాళ్లతో పోలిక పెట్టినప్పుడే అది విమర్శకి తావిస్తుంది. ఒక తెలుగు రాష్ట్రం గురించి చెప్తూ మరో తెలుగు రాష్ట్రాన్ని వేలెత్తి చూపినప్పుడే ఆ పాయింట్ల మీద అండర్లైన్లు పడతాయి. పై మాటలే అయినా లోతుల్లోకి చూస్తారు.
ఇదే సమయంలో ఎర్ర సూర్యుడు ఆర్ నారాయణమూర్తి చేసిన కమెంట్లు వాల్యూ యాడింగ్ లా మారాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు దూసుకెళ్ళిపోతున్నాడు. ఫిల్మ్ ఇండస్ట్రీని మొత్తం డెవలప్ చేసుకుంటూ నంది అవార్డుని ప్రకటించుకుంటూ గద్దెర పేరిట ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉనికిని, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉనికిని గుర్తించి గౌరవించి మీరు కూడా దయించి నంది అవార్డ్స్ ఇవ్వండి సార్, ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయండి సార్, మీ దండం పెడతాం సార్. గద్దర్ అవార్డుల వేడుకలో చిరంజీవి యథాలాపంగా వినమ్రంగా చెప్పిన సూచనని ఆర్ నారాయణమూర్తి సీరియస్ గా చేసిన చురకని ఏపీ ప్రభుత్వం సానుకూలంగా తీసుకుంటుందా, విమర్శనాత్మకంగా భావిస్తుందా? సినీ పెద్దల నిన్నటి వ్యాఖ్యలు ఏపీ ప్రభుత్వ వర్గాల్లో సహజంగానే చర్చను రేకెత్తించాయి. ఎలా స్పందించాలన్న విపత్కర పరిస్థితుల్లోకి నెట్టేశాయి. పరిశ్రమని గుర్తించడంలో ఏపీ నిజంగానే వెనకబడిందా, లేక పరిశ్రమే ఏపీని గుర్తించడంలో వెనకడుగు వేస్తోందా? ఒక హైపోథెటికల్ క్వశ్చన్. ఇక్కడ సందర్భం అసందర్భం అని తెలియదు కానీ మన పక్క రాష్ట్రం అయినటువంటి మనో తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల, ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేస్తే ఉందనుకుంటున్నాను. కాబట్టి సినిమా వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే కనుక మీరు ఇచ్చే ఉత్సాహంతో ఎంతోమంది యంగ్స్టర్స్ ఈ రోజున మరిన్ని సినిమాలు చేస్తారు. ఆ సినిమా రెవెన్యూ కూడా మనకి కంట్రిబ్యూట్ అవుతుంది మన స్టేట్ ఎకానమీకి. సినీ పెద్దలు అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమ మధ్య నిజంగానే గ్యాప్ ఉందా, లేక క్రియేట్ అయ్యిందా? ప్రాధాన్యం ఇవ్వడం లేదు అన్న పరిశ్రమ పెద్దల వాదనలో విశ్వసనీయత ఎంత? ఇండస్ట్రీని ఏపీ పట్టించుకోవట్లేదన్న అలిగేషన్స్ నిజమేనా? అసలు సమస్య ఎటువైపు నుంచి మొదలైంది? సినిమాకి ప్రభుత్వానికి మధ్య ఉండాల్సిన మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఎక్కడ మిస్ అవుతోంది? ప్రభుత్వం వచ్చాక సినీ ఇండస్ట్రీ పెద్దలు ఎవరైనా వచ్చి ముఖ్యమంత్రిని కలిశారా అంటూ గతంలో పవన్ కళ్యాణ్ సూటిగా చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం గుర్తు చేస్తోంది. పెద్ద సినిమాల రిలీజ్ టైంలో టికెట్ల రేట్లు పెంచుకోవాలన్నప్పుడు మాత్రమే పరిశ్రమకు ఏపీ గుర్తుకొస్తుందా? ఎవరిది అవకాశవాదం అని సున్నితంగా ప్రశ్నిస్తోంది. ఇకపై వ్యక్తిగతంగా రావద్దు, ప్రాపర్ ఛానల్ ద్వారానే రావాలని డిప్యూటీ సీఎం చేసిన సూచన కూడా నిర్మాతలను ఆలోచింపజేసింది. ఆ తర్వాత పరిశ్రమ నుంచి కొందరు ప్రతినిధులు వెళ్లి సీఎం చంద్రబాబును కలిసి పరిస్థితిని వివరించారు కూడా. అటు సినిమా పరిశ్రమలో సమస్యలపై ఇండస్ట్రీ పెద్దలతో చర్చిస్తూనే ఉన్నారు మంత్రి దుర్గేష్. షూటింగ్లకి సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ఎక్కడ షూటింగ్లు చేసుకుంటా ఉంటే అక్కడ షూటింగ్లు చేసుకోవడానికి అనుమతులు ఇవ్వడం కానీ, టికెట్ల రేట్లు పెద్ద బడ్జెట్ సినిమాలకి పెంపొందించేటువంటి కార్యక్రమాలు కానీ, ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటూ వెళ్తున్నాం. యాక్టివిటీస్ పరంగా పరిశ్రమకు సెంటర్ పాయింట్ హైదరాబాదే, అందులో సందేహమే లేదు. ఎందుకంటే స్టూడియోలు, రీ రికార్డింగ్ ఫెసిలిటీస్, ప్రివ్యూ థియేటర్లు, భారీ కన్వెన్షన్ సెంటర్లకు భాగ్యనగరమే కేర్ ఆఫ్ కనుక షూటింగ్ల నుంచి ఈవెంట్ల దాకా అన్నీ ఇక్కడే. కాకపోతే సినిమా రెడీ అయ్యాక జరిగే ఎగ్జిబిషన్ విషయంలో ఆంధ్రప్రదేశే కీలకం. ఎందుకంటే తెలంగాణలో కంటే ఏపీలోనే నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఎక్కువ. దేశంలోకెల్లా అత్యధిక స్క్రీన్లున్న రాష్ట్రాల్లో టాప్ లో ఉంది ఏపీ. 1000కి పైగా మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్లున్న ఏపీని బిగ్గెస్ట్ మార్కెట్ ప్లేస్ గా చెప్పుకుంటోంది ఇండియన్ సెల్యులాయిడ్. సినిమా నుంచి ప్రభుత్వానికి, ప్రేక్షకుడికి, సినిమా వాళ్లకు అత్యధిక రెవెన్యూలు దక్కేది ఏపీలోనే. మరి ఆంధ్రప్రదేశ్ ను కూడా తెలంగాణతో సరిసమానంగా లెక్కలోకి తీసుకోవాలన్న మినిమం కట్టేసి సినిమా పరిశ్రమలో మిస్ అవుతోందా? ఈరోజు కూడా 60%, 65% ఫిలిం ఇండస్ట్రీ రన్ అవుతుందంటే ఆంధ్రప్రదేశ్ మీద ఆధారపడే. ఎందుకంటే టికెట్ల రేటు పెంచాలన్నా, లేదా ఇంకోటి జరగాలన్నా, ఏం జరగాలన్నా ఈ గవర్నమెంట్ దగ్గరికి వస్తున్నాయి. అక్కడ ప్రొడ్యూసర్లు వస్తున్నారు, పెద్ద హీరోలు సినిమాలన్నీ కూడా ఇక్కడ ఆడుతున్నాయి. ఇక్కడ నుంచి ఎంతో హ్యూజ్ అమౌంట్ రెవెన్యూ వెళ్తుంది. పీపుల్ ఆ హీరోలు అందరి సినిమాలు చూస్తున్నారంటే గ్యాప్ ఎలాగుంటుంది? గద్దర్ అవార్డుల ఫంక్షన్ వేదికపై నేరుగా సీఎం చంద్రబాబు పేరు ప్రస్తావించడం, నందిపై సీతకను వేశారనడం సహజంగానే గతాన్ని తవ్వేసింది. ఉమ్మడి రాష్ట్రానికి 2 సార్లు, విభజిత ఏపీకి 2 సార్లు, టోటల్ గా 4వసారి ముఖ్యమంత్రిగా చేస్తున్న చంద్రబాబుకు సినిమా పరిశ్రమతో ఉన్న అనుబంధం ఏంటి, ఇండస్ట్రీ బాగోగుల్లో ఆయనకున్న అవినాభావ సంబంధం ఏంటనేది గుర్తు చేస్తున్నారు సినీ జనం. సినీ ఇండస్ట్రీతో చంద్రబాబుది మోస్ట్ ఫ్రెండ్లీ నేచర్ అంటున్నాయి టీడీపీ వర్గాలు. సినిమాను కేవలం పన్నుల ద్వారా వచ్చే ఆదాయ మార్గంగానే చూసేవారు కాదు, ఆర్థిక సంబంధాలు కూడా కొనసాగించేవారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో కూడా సినిమా నేపథ్యం ఉన్న ప్రముఖులకు చోటు కల్పించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ నుంచే వచ్చి పరిశ్రమలో సాధక బాధకాలు తెలిసిన వ్యక్తి కావడం, కూటమిలో జనసేనకే సినిమాటోగ్రఫీ పోర్ట్ఫోలియోనిచ్చి కేబినెట్ లో కూర్చోబెట్టడం, తాము ఇండస్ట్రీ ఫ్రెండ్లీ అని చెప్పుకోవడానికి ఇంతకంటే రుజువులు ఇంకేం కావాలని ప్రశ్నిస్తున్నారు. సినిమా లొకేషన్లు, టికెట్ల ధరల లాంటి అంశాల్లో ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోందని, చిన్న చిన్న సమస్యలున్నప్పుడు పరిష్కరించడానికి ఎప్పుడూ ముందుంటోందని సమర్థించుకుంటున్నారు. షెడ్యూల్ అన్నా మీరు ఆంధ్రప్రదేశ్లో చేయండి. ఒక షెడ్యూల్ చేస్తే 10 రోజుల్లో 15 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కోనసీమ లాంటి కొబ్బరి తోటలు ఉన్నాయి, లేకపోతే గోదావరి నది ఉంది, ఇలాగా పాపికొండలు ఉన్నాయి, వైజాగ్ బీచ్లు ఉన్నాయి, ఇలా అద్భుతంగా ఉంటాయండి, చాలా బాగుంటుంది, మీరు ఒక షెడ్యూల్ అయినా చేయండి అని చెప్పేసి అందరినీ రిక్వెస్ట్ చేసి ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హైదరాబాద్లో మీటింగ్ కూడా పెట్టి చెప్పడం జరిగింది. సరే, అప్పుడు చెప్పినప్పుడు చాలామంది తప్పకుండా చేస్తాం అన్నారు. సినీ ఇండస్ట్రీలోని చాలా మంది ప్రముఖులు గతంలో తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేసి ఆ పార్టీని గెలుపు దిశగా నడిపించిన వాళ్లే. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వాల్లో కీలక పదవులు దక్కించుకున్నారు కూడా. అప్పటి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నుంచి ఇప్పటి డైనమిక్ డైరెక్టర్ బోయపాటి దాకా చంద్రబాబుకు సినిమా రంగంతో ఉన్న స్పర్శను గుర్తు చేస్తారు. ఆ మాటకొస్తే ఆ పార్టీ పురుడు పోసుకుందే సినీ దిగ్గజం ఎన్టీఆర్ చేతుల్లో. ఆయన తనయుడు బాలకృష్ణ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ప్రభుత్వ పెద్దల దగ్గర యాక్టివ్ గా ఉన్నారు. మరి సినీ పరిశ్రమతో అటాచ్మెంట్ ను ఎందుకు వదులుకుంటాం అనేది కూటమి సర్కార్ తీస్తున్న లాజిక్. అందుకే రేవంత్ ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాలన్న వ్యాఖ్యలతో ఇబ్బందికరంగా ఫీల్ అవుతోంది ఏపీ ప్రభుత్వం. అదిరిపోయే పర్ఫార్మెన్స్లు ఇక్కడ, అందాల్సిన పురస్కారాలు ఎక్కడ? వాళ్ళెవరో అమెరికా వాళ్లే ఆస్కర్లు ఇచ్చిపోతున్నారు. ఇక్కడుండే ప్రభుత్వాలోళ్ళు మాత్రం ప్రేక్షక పాత్రతోనే తరిస్తున్నారు. కూసింతైన కళా పోసిన ఉండక్కర్లా అని అడుగుతున్నారు. తెలుగు సినిమా 1000 వెలుగులతో విరాజిల్లుతున్నా దాన్ని ప్రోత్సహించాల్సిన నంది పురస్కారాలు మాత్రం సొరుగుల్లోనే దాక్కుండిపోయాయి. మా నందులు మాకెందుకు ఇవ్వరు అని ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ నందుల విషయంలో తెలుగు రాష్ట్రాల మైండ్ సెట్ మాత్రం ఎప్పటికప్పుడు ఆసక్తికరమే. నంది నాటకంలో సినిమా ఇండస్ట్రీ రోల్ కూడా టూ కాంట్రవర్షియల్. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉనికిని, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉనికిని గుర్తించి గౌరవించి మీరు కూడా దయించిన నంది అవార్డ్స్ ఇవ్వండి సార్. ఒకప్పుడు ఉగాది నాడు అట్టహాసంగా జరిగే నందుల పండగంటే కోట్లాది తెలుగు లోగిళ్లకు అదొక పెద్ద పండగ. నందుల ప్రధానం విషయంలో తెలుగు సినిమాకి, తెలుగు ప్రభుత్వాలకి మధ్య ఏర్పడ్డ అగాధం కొత్తది కాదు. ఎప్పటికప్పుడు కదలిక మొదలైనట్టే మొదలై మళ్లీ మూలన పడుతూ వచ్చింది నందుల ప్రతిపాదన. కాకపోతే నందులకు రాజకీయ చెదపట్టడం దురదృష్టకరం. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో టీడీపీ ప్రభుత్వం 2 సంవత్సరాలకు కమిటీలు వేసి అవార్డులు ప్రకటించాయి. కానీ అవి ఇప్పటికీ సొరుగుల్లోనే ఉండిపోయాయి. దీనికి కారణాలు అనేకం. ఇండస్ట్రీ వాళ్ళే చెలవల పలవలు చేసి మీడియాకి ఎక్కి ఒక రాద్ధాంతం చేసేటప్పటికి అవార్డ్స్ అనౌన్స్ చేయటం అన్నీ చేయటం జరిగింది, కానీ ఫంక్షన్ జరగలేదు. అలాంటి ఇష్యూలో అప్పుడు తెలంగాణ నుంచి కూడా సింహ అవార్డ్స్ కూడా అసలు కాల్ఫర్ చేసినవి కూడా పక్కన పెట్టేశారు. దాని తర్వాత 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని అసలు ఆలోచించనే లేదు. ప్రతిసారి మేము చెప్తానే ఉన్నాం, బట్ పరిశీలించలేదు. మాదంతా ఒకే కులం, సినిమా కులం అంటూ స్లోగన్లు ఇచ్చే సినిమా వాళ్లే నందుల విషయంలో కొట్లాటకు దిగేశారు. కమ్మ నందులు, కాపు నందులు, రెడ్డి నందులు అంటూ నందులకు కులం రంగులు కూడా పూసేసి జ్యూరీలో ఫలానా కులస్తులే ఎక్కువ అన్న సాకుతో వచ్చిన నందులను కూడా వెనక్కి ఇవ్వడం, నంది అవార్డుల కోసం పెద్ద ఎత్తున లాబియింగ్ జరగడం ఇవన్నీ ఇండస్ట్రీకి తెలియని విషయాలు కాదు. ఇటువంటి గొడవల వల్లే సినిమా వాళ్లకు అవార్డులు ఇవ్వాలన్న సోయిని కూడా కొన్నేళ్ల పాటు మరిచిపోయాయి తెలుగు ప్రభుత్వాలు. నందిని కళ్లారా చూసుకుని 10-12 ఉగాదులు గడిచిపోయాయి. ఆగిన చోటే మొదలు పెట్టాలి, అప్పుడే సినిమా మాధ్యమం బలీయంగా ఎదుగుతుంది. నందులివ్వడం ద్వారా తెలుగు సినిమాను మాత్రమే కాదు, సంస్కృతిని, టూరిజాన్ని కూడా కాపాడుకోవచ్చు. ఇటువంటి సలహాలను తెలంగాణలో తర్వాత వచ్చిన రేవంత్ ప్రభుత్వం అయితే సీరియస్ గానే తీసుకుంది. నంది అవార్డులను పేరు మార్చి గద్దర్ అవార్డుల పేరుతో గత ఉగాది నుంచే ప్రదానం చేస్తోంది. ఏపీ కూడా నంది అవార్డులు ఇవ్వాలంటున్న ఇండస్ట్రీ సీనియర్లు ఆ రాష్ట్రంలో పరిశ్రమ ఉనికి ఎంత మాత్రం అనేది కూడా లెక్కలేసుకోవాలి. ఏపీలో జరుగుతున్న షూటింగ్లు ఎన్ని, అక్కడ షూటింగ్లు జరిగితే లోకల్ గా కొందరికి ఉపాధి దొరుకుతుందని చెప్పడమే గానీ ఆ దిశగా పరిశ్రమ వర్గాల ఆలోచన చేస్తున్నాయా? పెద్ద సినిమాలకు రేట్లు పెంచుకోవడం అనేది తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువగా వర్కౌట్ అవుతోంది. కోర్టు కేసులు గట్రా లేకుండానే జీవోలు అమలైపోతున్నాయి. మరి ఏపీలో ఎందుకు సినిమా తీయడం లేదు అనేవి అట్నుంచి వస్తున్న విమర్శలు. షూటింగ్లు చేసుకునే సినిమాలకు సబ్సిడీలు ఇస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది కూడా. విశాఖలో స్టూడియోలకు గతంలో భూ కేటాయింపులు కూడా జరిగాయి. అక్కడ స్టూడియోలు కట్టకుండా ఏదో కారణంతో జాప్యం చేస్తున్న మాట నిజం కాదా? ఎవరి వైపు చొరవ తగ్గుతుందో అర్థమవుతోందా? ఇండస్ట్రీని చిన్న చూపు చూస్తున్నారన్నది అపవాదే కదా అని కౌంటర్లు పడుతున్నాయి ఏపీ వైపు నుంచి.
నంది పురస్కారాల విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాస్త వెనుకబడే ఉంది. 10 ఏళ్లు మౌనంగానే ఉంటుంది. అటు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా వైసీపీ హయాంలో పోసాని కృష్ణమురళి కొద్దిగానైనా సందడి చేశారు. కూటమి సర్కారులో మాత్రం ఆ పోస్టు ఖాళీగానే ఉంది. ఇటువంటి కొన్ని చిన్న చిన్న అంశాలే ఏపీ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నాయా? ప్రముఖుల డిమాండ్ మేరకు ఇప్పటికైనా నంది అవార్డులను దుమ్ము దులిపి టాలెంట్ను ఎంకరేజ్ చేస్తుందా? వస్తున్న విమర్శలకు మాటలతోనే కౌంటర్ ఇస్తారా, లేక ఏపీ సర్కార్ నుంచి యాక్షన్ ప్లాన్ ఏమైనా ఉండబోతోందా? ఆస్కర్ రేంజ్లో అదరగొట్టిన నాటు నాటు పాట గుర్తుందిగా, మల్టీ స్టారర్ సాంగ్. ఇద్దరు హీరోల్లో ఎవరి పర్ఫార్మెన్స్ ఎంత మాత్రం అంటే ఏం చెప్తాం? ఒక చోట ఒకరిది, ఇంకో చోట ఇంకొకరిది అప్పర్ హ్యాండ్. టాలీవుడ్ విషయంలో తెలుగు రాష్ట్రాల స్టేటస్ కూడా అదేననుకుందామా? ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.